హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్, మా గార్డెన్లో నేనైతే కొన్ని ప్లాంట్స్ అయితే పెంచుకున్నానండి. చూడండి, ప్లాంట్స్ అయితే మనం ఆర్గానిక్గా ఇంట్లోనే ఇలా పెంచుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు కదండి. ఇక్కడైతే చెర్రీ టమోటాస్, అలానే ఆకుకూర, తోటకూర అయితే చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో, ఫ్రెష్గా ఉందండి. మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా పండించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లో అయినా కూడా తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ చక్కగా పెంచుకోవచ్చండి. ఇక్కడైతే బేరగింజలు పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు చక్కగా పాగుతుంది, పిందెలు కూడా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వస్తున్నాయి. మీకు షేర్ చేద్దాం అనిపించి షేర్ చేస్తున్నానండి. వీడియో అయితే చూసారా చక్కగా. ఇక్కడైతే సొరపిందెలు వస్తున్నాయండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అవి కూడా. ఇది అయితే పాలినేషన్ చేసిన తర్వాత చక్కగా నిలబడింది. ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ అయితే చూసారా ఎంత బాగున్నాయో, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇక్కడైతే పుదీనా వచ్చిందండి. పుదీనా నేను మార్కెట్లో వచ్చినటువంటి గనుపుని, ఒక గనుపు తీసుకొని ఇలాగ వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లో ఇలాగా వాటర్ క్యాన్ అండి ఇలాగ సగానికి కట్ చేసేసి ఇలా పుదీనా కొంచెం గనుపు ఒకటి పెట్టానండి. చూడండి ఎంత వనం అయిపోయిందో, చాలా బాగా వచ్చింది పుదీనా. దీన్ని కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఇలాగ అప్పటికప్పుడు ఫ్రెష్గా కూరగాయలు తెంపుకొని మనం ఇంట్లోనే చక్కగా కర్రీ అయితే చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చూసారా ఎంత చక్కగా వచ్చాయో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఉదయం లేవగానే వీటిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే మునక్కాయలు అయితే చూసారా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ మునక్కాయలు కూడా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ టమోటాలు అయితే ఉన్నాయి. దోసకాయలు కూడా చక్కగా ఇప్పుడు వస్తున్నాయండి, చిన్న చిన్న పిందెలు. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. బియ్యం కడిగిన వాటర్లో కొంచెం బ్రూ వేసేసి ఇలాగా మనం చెట్ల మీద ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చెట్ల మీద ఉన్నటువంటి పురుగు కానీ అలానే పెస్ట్ కానీ అంతా కూడా పోతుందండి. మనం చెట్టు మొదట్లకైనా ఇలాగ బియ్యం కడిగిన వాటర్లో బ్రూ వేసేసి చక్కగా ప్లాంట్స్కి ఇస్తే మంచి హెల్తీగా పెరుగుతాయండి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. పువ్వులు అయితే మంచి కలర్ఫుల్గా కూడా పోస్తాయండి. బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా మనం ఇలా ప్లాంట్స్కి ఇచ్చుకుంటే ప్లాంట్స్ కూడా మంచి హెల్తీగా పెరుగుతాయి, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఎంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.